జీవాధిపతి నమ్మకమైన దేవా మీకు స్తోత్రాలు. స్వార్థ పరిచర్యలో మాకు సాయం చేయండి. ఇక్కడి నుంచి ప్రారంభిస్తుండగా ముందు వెనక మీ కృపను గురించి నడిపిస్తున్నామని శత్రుకారమైన బంధిస్తున్న మీ మాటలు మేలు పొందినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఏమైనా తెనాలి పట్టణ ప్రజలారా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిలు ఇలా సెలవుచున్నదండి. ఏమనంటే, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, వేరము కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. సృష్టి ఆరంభము నుండి ఈ భూమి మీద అనేక మార్గములు మానవులు ఎదుట ఉన్నాయి. రకరకాలైనటువంటి మార్గాలలో రకరకాలైన ప్రజలు నడుచుతూ ఉన్నారు. అయితే ఈ మార్గములన్నీ ఎటు పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, మానవునికి మేలు చేసే మార్గం ఏది, ఎక్కడ ఉంది అని మనము తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి మానవుడు కలిగి ఉంటూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉందండి, ఒకరేమిటో సరైన మార్గము కలదు, దాని కొరకు మరణములకు దారి తీస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. భూమి మీద ఉన్న మార్గములన్నీ శాంతి లేని మార్గాలు, నెమ్మది లేని మార్గములని, జీవము లేని మార్గములని, సమాధానము లేని మార్గములని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈ భూమి మీద ప్రతి మానవుని ఎదుట ఉన్న మార్గము మరణ మార్గమని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఏ మార్గము గుండా ఉన్నా ప్రతి మానవుడు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాడు. అయితే ప్రతి మానవుడికి జీవమునిచ్చుటకు దేవాతి దేవుడు మేలు కలుగు చేరు మార్గముగా ఆయన లోకానికి వచ్చాడు. యేసు చెప్పాను, నేనే మార్గమును. ప్రమాణ యేసు క్రీస్తు వారి యొక్క మార్గము శాంతి మార్గము. శాంతిని స్థాపించుటకై ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రమాణ యేసు క్రీస్తు వారి యొక్క మార్గము జీవ మార్గము.
చూడారా, ఆయన మార్గంలో మరణమే లేదు. ఎందుకంటే ఎంతో మందిని ఆయన మార్గము కూడా వెళుతున్నప్పుడు, ఆయన ఎదురుపడినప్పుడు చనిపోయిన వారిని సైతము ఆయన బ్రతికించినాడు. ఆయన మార్గము బహున్నతమైనది. ఆయన మార్గము సమాధానముతో కూడినది. ఎందుకంటే ఆయన సమాధానములకు అధిపతి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తా ఉంది. ఆయన మార్గములో మరణమే లేదు. ఎందుకంటే ఆయన మరణము జయించాడు. మరణించిన వారిని సైతము లేపాడు. ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది. ఎప్పుడైనా ఈ మార్గము గురించి తెలుసుకున్నావా? యేసు ప్రభు యొక్క మార్గము పిల్లారా సమాధానముతో కూడింది, సంతోషముతో కూడింది. పిల్లారా, ఈ మార్గంలోనికి మనమందరం రావాలని ప్రభు యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చి లోకానికి తెలియపరిచాడు. ఏమనంటే, నేనే మార్గము, నేనే మార్గము అంటూ ఉన్నాడు. అంతేకాదండి, ఆయన మార్గములో అబద్ధము లేదు, మోసము లేదు. ఆయన మార్గము సత్య మార్గము. నేనే మార్గము, నేనే సత్యము అన్నాడు. అంతేకాదు, నేనే జీవము అన్నాడు. ఆయన మార్గము జీవ మార్గము. ఆయన మానవులకు అందరికీ సమస్త జీవరాశులకు జీవాధిపతి అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. పిల్లారా, ఇంటి జీవమును మనకు ఇవ్వాలని, ఇంటి జీవమును మనకు స్వతంత్రింప చేయాలని దేవాది దేవుడు 2024 సంవత్సరముల క్రితం ఆయన మనందరి కొరకాయ, మనలను మంచి మార్గములో నడిపించిన కొరకాయ సశరీరుడిగా జన్మించాడు. ఆయన ప్రశస్తమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైనటువంటి దేవుడైంది మానవుడి లోకములకు వచ్చి మంచి మార్గమును మనకు బోధించాడు. ఎన్నో మంచి మాటలు మనకు చెప్పాడు. పరిశుద్ధ గ్రంథములన్నీ రాయబడి ఉన్నాయి. ఇంకా రాయబడిన మాట ఏంటంటే, ఆయన చేసిన కార్యములు, ఆయన మాటలు రాయుటకు భూలోక గ్రంథములే చాలవని బైబిల్లో రాయబడి ఉంది. అంత మంచి దేవుడు, అంత మంచి మార్గమును ఈ భూమి మీద మనకు అనుగ్రహించాడు. వారులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మార్గములో మరణము లేదు కనుక అందరినీ ఆహ్వానిస్తున్నాడు. రండి నా యొద్దకు, నా మాట విని నన్ను కొరకని వారిని శ్వాసముచ్చువాడు తీర్పులోనికి రాక మరణములోని జీవములోనికి దాటునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇలా ఒక దినం లోకం విడిచిపెడతావు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత యేసు ప్రభువును ఒకవేళ అంగీకరించకుండా మరణిస్తే ఈ జీవము ఆరని అగ్నిలో, నరకములో, యమగుండము అంటారు, ఆ భయంకరమైన వేదనకరమైన స్థలములో మీ ఆత్మ యుగములు చావవలసి ఉంటుంది. కులారా, అటువంటి దుఃఖ సహితమైన, మరణ సహితమైన, వేదనకరమైన మార్గము కూడా వెళుతున్న మనుషులు రక్షించడానికి మార్గమైన దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. మనందరి కొరకు శిలువ మీద అప్పగించబడ్డాడు. మేకుల చేత బంధించబడి ఆయన యొక్క రక్తం అంత దారుగా కార్చాడు. యేసు ప్రభు రక్తము ప్రతి పాపము మనల్ని పవిత్రపరుస్తుంది. ఈ రీతిగా ఈ జీవ మార్గములోనికి, ఈ సత్య మార్గములోనికి, ఈ శాంతికరమైన మార్గంలోనికి ఆహ్వానించబడుతున్నారు. ఇది ఉచితం, నీకు ఉచితముగా అనుగ్రహించబడుతుంది. ప్రభువా, నీ మార్గంలోనికి రావాలనుకుంటున్న
వేడుకుంటున్నాను. ప్రభావాలను అంగీకరించిన పాపములు క్షమించు. నన్ను నీ నీతి మార్గములో, నీ సత్య మార్గములో నన్ను నడిపించు. నీ జీవ మార్గములో నన్ను నడిపించు. ప్రభా, నాకు సాయం చేయాలి. 2 మాటలు చెప్పగలిగితే దేవుడు నిన్ను క్షమించి ఆయన యొక్క మంచి మార్గములో, అనగా సత్య మార్గములో, సమాధానకరమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. శాంతి, సమాధానం, నీకు నెమ్మది కలుగుతుంది. ఎప్పుడు వైపు వచ్చిన ఆ నిత్య మార్గం వైకుంటాం యేసుక్రీస్తు ద్వారా పొందుకుంటాం. యేసుక్రీస్తునందు విశ్వాసము చందు అప్పుడు మీరు మీకున్నారు గొప్ప రక్షణ పొందుతారు. మీరు ఎప్పుడుగా తెలుసుకోవాలని ఆశపడితే మన పట్టణంలోనే హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ దగ్గర ఉదారా తర్వాత ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారం దేవుని యొక్క సంగతులు బోధించబడుతున్నాయి. ఇంకా ఆయా వేళల్లో నియామక కూడికలు ఉన్నాయి. భేదము లేదు. మిమ్మల్ని ప్రేమకు ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని యొక్క వాక్యముని సత్యములు గ్రహించి మేలైనది చేపట్టమని ప్రభు నామమున మనం చేసుకున్నాం. ఇంకా మా దగ్గర చిన్న చిన్న పుస్తకములు, కరపత్రికలు కూడా ఉన్నాయి. దేవుని గురించి తెలుసుకోవడానికి ఉదాహరణ తీసుకొని చాలా సౌకర్యాలు ఇస్తున్నాం. చదవండి, దేవుని పొందండి. నేను మీకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి, జీవము గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ స్థలం అల్పముగా చెప్పిన మాటలు ఉన్నవారు హృదయాలు కలుపు చేయండి. మేము ముందుకు వెళ్తుండగా ఈ సన్నిధి మాకు త్వరగా ఉంచుమని యేసుక్రీస్తు వారి పేరిట స్తుతిస్తూ వేడుచున్నాము తండ్రి. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, జీవ మార్గమైన యేసుక్రీస్తు వారికి, సత్య మార్గమైన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకో పరలోకము చేరతావు. యేసు ప్రభుని నమ్ముకో పరలోకము చేరతావు. రెండే రెండు దారులు,
ఏ దారి కావాలో మానవా రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం పరలోకం కావాలో పాతాళం కావాలో పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా కోరుకో మానవా తెలుసుకో మానవా యేసుక్రీస్తు ప్రభువారికి పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి నెమ్మది సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి పాపములను తీసివేసే యేసుక్రీస్తు ప్రభువారికి పరలోక రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రేమగల నామంలో మీ అందరికీ ఉదయకాల సమయం శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియపరుస్తుంటున్నాం. ఈ రీతిగా మేమందరం ఈ పాటలు పాడుకుంటూ మీ మధ్యకి రావడానికి కారణం ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే శుభవర్తమానం మీ అందరికీ తెలియజేయడానికి మేము ఈ రీతిగా రాగలిగాం. కారణం ఏంటంటే, ఆయన రక్షకుడుగా లోకానికి పరలోకంలో నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. కారణం ఏంటంటే, ఆత్మకు రక్షణ కావాలి. పాపం నుంచి మనుషులను విడిపించడానికి పాపుల రక్షకుడుగా యేసుక్రీస్తు వారి భూమి మీదకి దిగొచ్చాడు. దేవుడై ఉండి మానవుడుగా కన్యక గర్భాన జన్మించాడు. తను తాను తగ్గించుకున్నాడు, దీనుడుగా చేసుకున్నాడు. సర్వలోకంలో ఉన్న మానవుల రక్షణ కొరకై, పాప పరిహారం కొరకై లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే, పాపంలోనే ఉండి నువ్వు చనిపోతే పాతాళం ఉన్నదండి. కనుక నువ్వు పాతాళంలో వేదన, బాధ, దుఃఖము, కన్నీరు ఉంది. కనుక ఆ పాతాళం నుంచి నిన్ను తప్పించడానికి, ఆ నిత్య శిక్ష నుంచి నిన్ను విడిపించడానికి, మోక్ష రాజ్యం పరలోక రాజ్యం నిన్ను చేర్చడానికి దేవాది దేవుడు నిత్య శిక్ష నుంచి, నిత్య నరకం నుంచి, అగ్నిగుండం నుంచి, పాతాళం నుంచి నిన్ను తప్పించడానికి యేసు ప్రభు మానవుడిగా, శరీరధారిగా, రక్త మాంసంలో పాలివాడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడండి. కనుక అయ్యా అమ్మ, నువ్వు ఉన్న చోటనే కనుక చిన్న ప్రార్థన చేసుకుంటే, యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు అన్నావంటే సూక్ష్మంలో మోక్షం వెళ్ళిపోతావు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగుదండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును ఆత్మరక్షణ మేలు పొందెదరు. ఇంకను మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలని ఆశించినట్లయితే ఐతానగర్లో బెరాకా ప్రార్థనా మందిరం ఉంది, స్టేట్ బ్యాంక్ ముందు. అక్కడ అనేకమైన ఆత్మీయ విషయాలు మీకు చెబుతారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఏ భేదము లేదండి, అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్ళబోయే ముందు మీ కొరకు ప్రార్థన చేసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. మీరున్న చోటనే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసు ప్రభు నామముల స్తోత్రములు. ఈ సమయంలో, ఈ స్థలంలో చెప్పబడిన మాటలను సంపూర్ణంగా దీవించి ఉన్నవారి హృదయాల్లో నూతన కార్యం జరిగించి నిత్య జీవానికి వారసులన్నట్లుగా కృప
పరిశుద్ధమైన గ్రంథం యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు. పాపము వల్ల వచ్చు జీతము మరణమై ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ప్రేమించి ఈ లోకానికి మానవుడిగా వచ్చినాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుడు. ఆయన గురించి రాయబడుతున్న మాట పరిశుద్ధమైన గ్రంథములో ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన మహిమా స్వరూపి అయిన దేవుడని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడుతూ వచ్చింది. అయితే దేవాతి దేవుడు యేసు ప్రభు సింహాసనమందు పరలోకమందు ఉండి భూలోకమని చూచినప్పుడు భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా పాపం వల్ల చెడిపోయిన వారుగా ఉన్నారు. ప్రియులారా, చెడిపోయినటువంటి వస్తువే గాని, చెడిపోయినటువంటి పండే గాని, చెడిపోయినటువంటిది ఏది కూడా మానవులు తమ ఇంటిలో కూడా ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉండరు. ఎందుకంటే చెడిపోయినది ఇంకాస్త చెడగొట్టి దుర్వాసన కలిగేదిగా ఉన్నది. అయితే ప్రభు అయిన దేవుడు పరలోకములో నుండి మానవుని చూసినప్పుడు మానవుని హృదయం అంట సంపూర్ణంగా చెడిపోయినది. బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందంట. అలాగున మానవుని హృదయము పాపంతో చెడిపోయినప్పుడు, దుర్వాసనతో ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు, పాపమెరుగని దేవుడు పరలోకములో నుండి మానవుని చూచినప్పుడు సంపూర్ణంగా చెడిపోయినాడు. అయితే గొప్ప సంతోషకరమైన శుభవార్త ఏమిటంటే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఈ రక్షకుడు చెడిపోయినటువంటి నీ హృదయాన్ని కడిగి పవిత్రపరచడానికి, బాగు చేయటానికి, ఆ హృదయమును యేసుక్రీస్తు ప్రభువుతో కూడా జీవములో ప్రవేశింప చేయడానికి దేవుడి లోకాన 2024 సంవత్సరాల క్రితమే జన్మించిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపగలడా? ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా
పాపంలోనే జన్మించాడు. పాపంలో జన్మించిన మానవుణ్ణి ఇంకో పాపి ఎలాగూ రక్షింపగలడు? అందుకనే దేవుని కుమారుడు పాపరహితుడు, కన్యక గర్భాన జన్మించిన వాడు, పాపము లేనివాడు, పాపంలో ఉన్న మానవులను రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చినాడు. ప్రియులారా, ఆయన కూడా 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవిత కాలంలో ఆయన దినపాఠం ఏంటి, ఆయన పరిచయం ఏంటి, ఆయన ఏం చేశాడంటే ఆయన చేసినవన్నీ కూడా గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు, కుంటివారికి నడకనిచ్చాడు. ఆయన ఏ పాపము ఏ తప్పు కూడా చేయలేదు. ఆయనే సెలవిచ్చాడు, నాలో పాపం ఉన్నదని మీరెవరైనా రుజువు చేయగలరా అని యేసు ప్రభువారు సెలవిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఆయన జీవితంలో పాపం లేదు. అయితే మరి యేసు ప్రభువారు పాపులమైన మన కొరకు ఆయనే కల్వరి శిలువలో బలిగా అర్పించబడుతూ వచ్చాడు. ఎలాగయ్యా అంటే ప్రియులారా, క్రయధనము, ఒక వస్తువు కొనాలంటే క్రయం చెల్లించాలి. పాపం నుండి విడిపించబడాలంటే క్రయం చెల్లించాలి. మరి ఓ సెల్ ఫోన్ కొనడానికి 10,000 అయితే సరిపోతుంది, ఓ కారు కొనడానికి 10 లక్షలు అయితే సరిపోతుంది. ప్రియులారా, ఈ లోకములో ఏది కొనాలన్నా డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. మరి పాపం పోవాలంటే ఏమి చెల్లించాలంటే పాపం పోవుటకు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును నీ కొరకై నా కొరకై చెల్లించిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, అంతేకాదు యేసు ప్రభువారు తన ప్రాణమును ఎంతో మరి బాధతో ఆ పాపానికి, మన పాపానికి శిక్ష ఆయన మీద పడినప్పుడు ఆయన కల్వరి శిలువలో ఎంతో ఘోరమైన మరి పాపానికి శిక్ష పొంది ఆయన చనిపోయినాడు. ప్రియులారా, యేసు ప్రభువారు నీ నా పాపానికి పరిహారం చూపుటకై కల్వరి శిలువలో చనిపోయాడు. అంతేనంటే కానే కాదండి. ఈ చనిపోయిన యేసు ప్రభువారు 3వ దినాన సజీవుడై తిరిగి లేచాడు. ఓ ప్రియులారా, అమ్మాయ్యా, నేను ప్రకటించే యేసు ప్రభువారు మరణాన్ని జయించిన వాడు, సమాధిని జయించిన వాడు. ప్రియులారా, ఈ లోకంలోనికి చక్రవర్తులు, రాజులు, అనేకులు ప్రవక్తలు వచ్చారు. అందరూ చనిపోయి సమాధిలో కంపు కొడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు మటుకి 3వ దినానే సజీవుడై తిరిగి లేచాడు. ఎందుకంటే ఈ లోకమును విడిచిపెట్టినాక నిన్ను నన్ను కూడా ఆయన తిరిగి లేపడానికి యేసు ప్రభువారు తిరిగి లేచాడు. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందెదరు. ప్రియులారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే సమీపంలోనే బెరాకా ప్రార్థనా మందిరం ఉన్నది. ఐతనగర్ లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా అక్కడ దేవుని గురించిన ఆరాధన జరుగును. దైవ సేవకులు కుటుంబంగా ఉన్నారు. మరి ముఖ్యంగా రేపు క్రిస్మస్ దినాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యము చెప్పబడును. ఏ భేదము లేదు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. మేము ఈ స్థలం విడిచిపెట్టి ముందుకెళ్తుండగా దేవుని దాసులు మీ కొరకు ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. మీరున్న చోటనే కళ్ళు మూసుకొని దేవుని మాటలు ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఉన్నతమైన స్థలంలో నివసించిన దేవుడు ఇష్టంగా తీసుకుని మానవునిగా భూలోకంలో 224 సంవత్సరాలతో అధ్వానించి మానవుని ప్రేమించి మానవుని భవిష్యమైంది దేవ అనుగ్రహించి ఇష్టమైన దేవుడు అని స్తోత్రాలు చెల్లించినాం. మానవుని నిత్యములకు మార్గమైందని కోరుకుని ఈ మార్గము సత్యము జీవమని ప్రకటించి దేవ మానవుని పరలోకములకు తీసుకున్నట్టు ఉద్దేశించిన దేవుడు మానవుని కొరకు మరి ప్రాణం అర్పించి రక్తము కార్చి విలువైన మరి మానవుని మరి విలువైన మానవుని విలువైన వారిగా చేయాలని ఉద్దేశించిన దేవుడు అని స్తోత్రాలు అందరూ చెల్లించుకుంటూ ముందుకు వెళ్తుండగా ప్రభువులకు సహాయం చేయండి.
ఆలకించిన మాటలు వారిలో మేము కార్యం జరిగించే దేవుడు అని స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి, నెమ్మది రక్షణను అనుగ్రహించే యేసుక్రీస్తు వారికి, పాపపు రోగాన్ని తీసివేసే యేసుక్రీస్తు వారికి, శరీరానికి ఆరోగ్యం నెమ్మదినిచ్చే యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. నీ కొరకు పెంచేనిగా ముక్తినిచ్చే యేసు ప్రభు, నీ కొరకే పెంచేనిగా ముక్తినిచ్చే యేసు ప్రభు, ఒప్పుకొను తప్పిదములను, ఒప్పుకొను తప్పిదములను, రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము, రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. యేసు ప్రభు పిలుచుచుండెను, నూతన జీవం నీకిచ్చుటకు, ప్రేమతో నిన్ను పిలుచుచుండెను, దొరకముక్తి సముచెంతనే, రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము, రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఆజ్ఞాపిస్తూ ఉన్నది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవుడైనానని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పాపము వల్ల వచ్చు జీతము మరణము, పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవమై ఉన్నదని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఆజ్ఞాపిస్తూ ఉన్నది. ఆ మాటలు నన్ను పంపినవాడు విశ్వాసమిచ్చువాడు నా మాట విని నన్ను పంపిన వాడు యందు విశ్వాసముంచువాడు నిత్యజీవం కలవాడు, వాడు తీర్పులకు రాక మరణమే వచ్చి జీవులు దాటి ఉన్నాడని తమ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ప్రయాసపడి మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఆజ్ఞాపిస్తూ ఉన్నది. ఆజ్ఞాన కాలములను దేవుడు శాంతి సంతోషం సమాధానములు తెనాలి పట్టణ పరిసర ప్రాంత వాసులు మా దేశీయులందరికీ